కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. దొండకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్టించుకుంటారు. దీన్ని తినటానికి అంతగా ఇష్టపడరు. అయితే దొండకాయ వేపుడు పచ్చడిని కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఎన్నో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? 1/2 కేజీ దొండకాయలను తీసుకుని బాగా కడుక్కోండి. వాటిని వీడియోలో చూపించే విధంగా చక్రాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దాని మీద కడాయిని పెట్టండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో 3 స్పూన్ల ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్ వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేయండి. అవి వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 8 వెల్లుల్లి రెబ్బల్ని చిదుపుకుని వేయండి. అలాగే 5 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. తాలింపులు అన్నీ బాగా వేగిన తర్వాత అందులో 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసి ఫ్రై చేయండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి కలపండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి. అందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలపండి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలను కూడా వేసి ఫ్రై చేయండి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పును, అలాగే 1 స్పూన్ కారమును, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి. కొంతమంది దొండకాయ కూరకు ఆమె దూరంలో ఉంటారు. పిల్లలకు కూడా పెట్టడానికి అస్సలు ఆసక్తి చూపరు. వీటిని తినటం వల్ల మతిమరుపు, మందబుద్ధి లాంటివి వస్తాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కొన్ని తరాలుగా ఈ నమ్మకాలు జనాల్లో పాతుకుపోయి ఉన్నాయి. అయితే ఇలా భావించడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు కదండి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలను ఇందులో వేసి ఫ్రై చేసుకోండి. దొండకాయ తినటం వలన తెలివితేటలు పెరుగుతాయని కొన్ని అధ్యయనాలలో తెలిసింది. వీటిని తినటం వలన మనకు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1/2 కప్ కొబ్బరి పొడిని వేసి ఫ్రై చేయండి. దీనివల్ల ఫ్రైకి చాలా రుచి పెరుగుతుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి కలపండి.
అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. దీన్ని రైస్లో రసం కాంబినేషన్తో తింటే భలే ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.